హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 15వ భాగం. అరే సామి నా సామి అంటూ సాంగ్ ని హమ్ చేసుకుంటూ ఎగురుకుంటూ వెళ్తున్నాడు శౌర్య. సడన్ గా వెనుక నుండి తన్నెవరో ఎత్తుకోవడంతో గట్టిగా అరవబోతుంటే వాడి నోటిలో కర్చీఫ్ పెట్టేశారు. చేతులు వెనక్కి మడిచి పట్టుకోవడంతో తననెవరు ఎత్తుకెళ్తున్నారో తెలియక ఆ ఊ అంటూ గింజుకుంటుంటే వాణ్ణలానే ఎత్తుకెళ్లి కారులో పడేసి పక్కనే కూర్చున్నారు వెంకీ కుమార్లు. మీరా నన్ను కిడ్నాప్ చేస్తున్నారా అని కోపంగా అడిగాడు శౌర్య. సిద్ధు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే పక్కనే సుజీ కూర్చుంది. అవునరా బుడంకాయ్, నీకు మామూలు ట్రీట్మెంట్ సరిపోదు, అందుకే ఈరోజు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని డైరెక్ట్ గా ఎత్తుకొచ్చేశాం అన్నాడు సిద్ధు కోపంగా. ముందు కారు ఆపుతారా లేదా? ఆపితే నువ్వు మాకు దొరకవురా అని వెంకీ అంటే, అయితే నేనే తీస్తా అంటూ డోర్ ఓపెన్ చేయబోయాడు శౌర్య. ఎక్కడికి రా అంటూ ఒకరు కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు చెరొకరు. ఇప్పుడు వెళ్ళరా చూస్తాను అని వెంకీ అన్నాడు. విడిపించుకోవడానికి గింజుకుంటూ అరుస్తుంటే, రేయ్ సైలెంట్ గా కూర్చో, లేదంటే నిన్ను పర్మనెంట్ గా కిడ్నాప్ చేస్తా అని సిద్ధు అనడంతో కొంచెం జంకి కామ్గా కూర్చున్నాడు శౌర్య. అది అలా కూర్చో, కీప్ క్వైట్ అంది సుజీ. కూర్చుంటా, నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని ఏడ్చేలా చేయకపోతే నా పేరు శౌర్యనే కాదు అని పళ్ళు నురుతున్నాడు శౌర్య. ఏంట్రా మళ్ళీ మమ్మల్ని ఎలా ఇరికించాలని చూస్తున్నావా అని సిద్ధు అడిగితే, ఈసారి నీకు ఛాన్స్ ఇవ్వనులే అంటూనే తన విల్లా రావడంతో అందరూ కిందికి దిగారు. శౌర్య కూడా కోపంగా దిగి నన్నెందుకు తీసుకొచ్చారు అని అడిగాడు. చెప్తా పదరా అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి సోఫాలో పడేసి తన ఎదురుగా చైర్ వేసుకుని కూర్చుంటూ, ఇప్పుడు చెప్పరా. ఏం చెప్పాలి? అదే మాతో నీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకు మమ్మల్ని అడ్డంగా బుక్ చేస్తున్నావు? నాకెవరితోనూ ప్రాబ్లం లేదు, మీరే ఫస్ట్ నన్ను రెచ్చగొట్టారు. మేమా? అబద్ధాలు చెప్పకు, మంచిగా మాట్లాడితే అడ్డంగా వాగి నాకు కోపం తెప్పించావు. అయితే ఇప్పుడేం చేస్తావు అని కోపంగా అడిగాడు శౌర్య. తల మీద మొట్టికాయ వేసి, చెప్పేది విను. మమ్మల్ని 2 సార్లు అడ్డంగా బుక్ చేసినందుకు నిన్ను ఈ రోజంతా ఇక్కడే హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. నేను స్కూల్కెళ్ళాలి. కుదరదు, నువ్వు ఈ రోజంతా ఇక్కడే ఉండాలి. నేనుండను, వెళ్ళిపోతాను అంటూ పరిగెడుతుంటే, రేయ్ వాణ్ణి పట్టుకోండి అని సిద్ధు అరవడంతో శౌర్య వెళ్లకుండా అందరూ అడ్డుగా ఉండి వాణ్ణి పట్టుకోవాలని చూస్తున్నారు. వాళ్ళకి దొరకకుండా ఇల్లంతా తిరుగుతూ దొరికిన వస్తువులన్నీ చెల్లాచెదురుగా వాళ్ల మీద విసిరేస్తున్నాడు శౌర్య. నన్ను మర్యాదగా పంపించండి, లేదంటే మిమ్మల్ని ఎవ్వరినీ ఊరికే వదిలిపెట్టను. ఏం పీకుతావురా హా అంటూ వాణ్ణి ఎత్తుకొని రూంలోకి తీసుకెళ్తున్నాడు సిద్ధు. వదులు వదులు అంటూ గింజుకుంటుంటే శౌర్యని రూంలో బెడ్ మీద పడేసి, నువ్వు ఈ రోజంతా ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుండి బయటికెళ్లే దారి కూడా లేదు. నోరు మూసుకుని ఉన్నావా ఈవినింగ్ లోపు పంపిస్తా, లేదంటే ఈ రోజంతా ఇదే రూంలో ఉంటావు, జాగ్రత్త అని చెప్పి డోర్ క్లోజ్ చేసుకుని వెళ్లిపోయాడు సిద్ధు. గట్టిగా డోర్స్ కొడుతూ, ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్స్ అని గట్టిగా అరుస్తున్నాడు శౌర్య. రేయ్ కాసేపటికి వాడే సైలెంట్ అవుతాడు, టైంకి ఫుడ్ పెట్టండి, నాకు బ్యాంక్లో అర్జెంట్ పనుంది, తొందరగా వచ్చేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు సిద్ధార్థ్. ఎక్స్క్యూజ్ మీ అనడంతో ఎస్ సార్ అంటూ పలికారు. నేను సరసంధ్య కంపెనీ ఎండీని. ప్లీజ్ సార్ కమ్ అంటూ మేనేజర్ తన క్యాబిన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు సిద్ధార్థ్ని. నేను తొందరగా వెళ్ళాలి, వర్క్ పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ 10 మినిట్స్ సార్. ఓకే అంటూ కూర్చున్నాడు సిద్ధు. మేనేజర్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేసి చెప్పినట్టే 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేశాడు పనిని. ఓకే మేనేజర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతుంటే అప్పుడే లోపలికి వస్తున్నాడు సాత్విక్. తనని చూడగానే గుర్తుపట్టి, హే యూ, హౌ ఆర్ యు మ్యాన్ అంటూ పలకరించాడు సిద్ధార్థ్. సాత్విక్ కూడా సిద్ధార్థ్ని గుర్తుపట్టి, హాయ్ మీరేంటిక్కడ? సాత్విక్ సార్ మీకు తెలుసా అని మేనేజర్ అడిగితే, అంటే జస్ట్ మొన్న మాల్లో కలిశాం సార్. అవునా, సార్ ఎవరో తెలుసా అని చెప్పబోతుంటే,
సిద్ధార్థ్ అతన్ని ఆపేసి, అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు మేనేజర్. నేను తనని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే బాగా ఇంప్రెస్ అయ్యాను అన్నాడు సిద్ధు. సాత్విక్ నవ్వి థ్యాంక్ యూ సార్ అంటే, వాట్ సార్, కాల్ మీ సిద్ధు, నేనెవరూ మీకు అనవసరం, బట్ వీఆర్ ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వగానే తను కూడా చేయి కలిపాడు సాత్విక్. సాత్విక్, నేనిక్కడ క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను, మరి మీరు? నేను ఆఫీస్ పని మీద వచ్చాను అన్నాడు సిద్ధు. అలాగా, షెల్ వి గో కాఫీ? నో సాత్విక్, అర్జెంటుగా వెళ్ళాలి, ప్లీజ్ డోంట్ మైండ్, వి విల్ మీట్ అగైన్ అనడంతో బాయ్ చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతే తన సీట్లోకి వెళ్ళిపోయాడు సాత్విక్. తన పనులన్నీ చూసుకుని ఇంటికొచ్చేసరికి సుజీ, కుమార్, వెంకీ ముగ్గురు ముఖాలు వేలాడేసుకొని మొహం మొత్తం పీక్కుపోయి జుట్టంతా రేగిపోయి సోఫాలో అలసిపోయి తల పట్టుకుని కూర్చోనున్నారు. రే, ఏమైందిరా, ఇలా ఉన్నారేంటి? ఇలా ఉన్నారేంటని మామూలుగా అడుగుతావేంట్రా? ఆ బుడంకాయగాడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నాడు. అసలేమైంది? ఆ శిశింద్రి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాడురా. భోజనం టైం అయింది కదా అని డోర్ ఓపెన్ చేస్తే మా కాళ్ల మధ్యలో దూరి మాకు దొరకకుండా ఇల్లంతా పరిగెట్టించాడు. అతి కష్టం మీద వాణ్ణి పట్టుకుని ఫుడ్ తినిపించకపోతే వద్దన్నాడు. సరే, ఏం కావాలో అడగమంటే పప్పన్నం కావాలన్నాడు. సరేనని బిర్యానీ తీసుకొస్తే బిర్యానీ కావాలన్నాడు. బిర్యానీ తీసుకొస్తే ఇప్పుడు కుదరదంటే కుదరదని రాగం అందుకున్నాడు. సరేలే అని ఆర్డర్ పెట్టి తినమని చెప్తే ఆ బిర్యానీ కాస్త నా మొహం మీద కొట్టాడు. ముఖము కళ్ళు మంట పుట్టి ఏడుస్తుంటే పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ముగ్గురం అష్టకష్టాలు పడి వాడిని తీసుకొచ్చాం. సుజీ ఏడుస్తూ, అది కాదురా, వాడి అరుపులకి గోలలకి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేశారు. వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? మేం వాడిని కిడ్నాప్ చేసి వాళ్ళమ్మని డబ్బులు అడిగామని చెప్పాడు. దాంతో వాళ్ళు కమిషనర్కి కాల్ చేయబోయారు తెలుసా? అలాగా, మరి మీరేం చెప్పారు? ఏం చెప్పినా వాళ్ళు వినేలా లేరుగా, అందుకని వేరే ఆప్షన్ లేక వాడు నీ కొడుకుని చెప్పాం అనగానే, ఏంటి అంటూ షాక్ అయ్యాడు సిద్ధు. అవునరా, మాకు వేరే దారి కనిపించలేదు. పైగా వాడికి నీకు దగ్గర పొలిగిలుండడంతో వెంటనే నమ్మేశారు. మరి వాళ్ళమ్మ ఎక్కడా అని అడగలేదా అని సిద్ధు కోపంగా అడిగితే, అడిగారు, దానికేం చెప్పి చచ్చారు. మీరిద్దరూ గొడవపడి విడిపోయారని చెప్పాం. అందరూ నమ్మేసి వెళ్ళిపోయారు. చెప్పుతో కొడతా, చిన్న పిల్లాన్ని హ్యాండిల్ చేయలేక ఇన్ని అబద్ధాలు చెప్తారా? వాడు సైజులోనే చిన్నోడ్రా, వాడి గురించి నీకు తెలీదు. వామ్మో, వాడు పెద్ద ఆటం బాంబు. అబ్బా, ఇంతకీ వాడెక్కడా? ఆ రూంలో పడేశాం. ఇక వాడిని హ్యాండిల్ చేయడం మా వల్ల కాదు అంటూ సోఫాలో పడిపోయారు ముగ్గురు. రూంలోకి వెళ్లిన సిద్ధార్థ్కి బెడ్ మధ్యలో చెంప కింద చేతులు ఆనించుకుని ముడుక్కుని పడుకున్న శౌర్యని చూడగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది. వార్డ్రోబ్స్లో ఉన్న బట్టలతో సహా రూంలో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేసి చిందరవందరిగా ఉంది రూమంతా. ఏంట్రా సౌండ్ లేదు అంటూ సిద్ధు వెనకే వచ్చిన ముగ్గురు శౌర్య నిద్రపోతుండడం చూసి, అరే వీడేంటి పొజ్జుడిపోయాడు అని వెంకీ అంటే, మనతో టాస్కులాడించి అలసిపోయి ఉంటాడు పాపం అన్నాడు కుమార్. కాని పాపం ఏమి తినలేదురా, ఆకలేస్తుందో ఏంటో అని సుజీ అంటే, వాడికి టైంకి భోజనం పెట్టమన్నాను కదా. వాడు టైం ఎక్కడిచ్చాడురా, మమ్మల్ని వేపుకు తినడంతోనే సరిపోయింది. ఏడ్చార్లే అంటూ వాడి దగ్గరికెళ్ళి వాడి పక్కనే కూర్చున్నాడు. ఫేస్ మీద చెమటలు పడుతుంటే ఏసీ ఆన్ చేసి వాడి తల మీద నిమురుతుంటే నిద్దట్లో సిద్ధు చేతిని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు శౌర్య. ఎంత ట్రై చేసినా వదలకపోవడంతో వాడి పక్కనే కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేశాడు సిద్ధార్థ్. ఇదంతా అయ్యి శౌర్య కళ్ళు తెరిచేసరికి ఎప్పుడొచ్చాడో కాని సిద్ధు ఒళ్ళో పడుకోనుండడం చూసి ఫోర్స్గా లేచి కూర్చున్నాడు శౌర్య. సిస్టం చూస్తూనే, ఏంట్రా లేచేశావా అన్నాడు సిద్ధు. నన్నెప్పుడింటికి పంపిస్తావు? నేను పంపాలనుకున్నప్పుడు. నన్ను తొందరగా పంపించు, నేను వెళ్ళిపోతాను అంటూ మీద పడి కొడుతుంటే, రే ఆగరా, అబ్బా వదులు అంటూ వాణ్ణి గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టి, ముందు భోంచేయి, తర్వాత వదిలిపెడతాను పద అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి, నీకిష్టమైన బిర్యానీ తిను అన్నాడు. తినకుండా నలుగురిని కోపంగా చూస్తూ కూర్చున్నాడు శౌర్య. ఏరా తినవా? తినను. ఏ, బిర్యానీ కావాలన్నావు కదా, తిను. నేను అడుక్కునేవాణ్ణి కాదు, అడ్డమైన వాళ్ళు పెట్టేవి నేను తిన్ను. అయితే ఈరోజుకి పస్తులుంటావు, గొడవెందుకు కాని నోరు మూసుకొని తిను అంది సుజీ. నేను తినను. సరే అయితే అలానే ఉండు అంటూ బిర్యానీ తింటున్నాడు సిద్ధార్థ్. కోపంగా, నా బ్యాగ్ ఎక్కడా అని అరిచాడు శౌర్య. అదిగో ఆ సోఫాలో ఉంది. మెల్లిగా టేబుల్ మీద నుండి కిందకి దిగి తన బ్యాగ్ ఓపెన్ చేసి మార్నింగ్ శిఖర ఇచ్చిన లంచ్ బాక్స్ తెచ్చుకొని కింద కూర్చున్నాడు. రే పైన కూర్చోరా,
ఏమక్కర్లేదు, మా ఇంట్లో మీకులాగా డైనింగ్ టేబుల్ లేదు అంటూనే కింద కూర్చొని తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి మీద టవల్ వేసుకొని నీటుగా తింటుంటే నలుగురు టేబుల్ ముందు కూర్చుని వాణ్ణే చూస్తున్నారు. సుజీ నవ్వుతూ, వీడికి చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయిరా అంటే, నిజమే, చూడు ఎంత నీటుగా తింటున్నాడో అన్నాడు వెంకీ. పైగా వచ్చినప్పటి నుండి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. ఏదేమైనా వీడికి రోషం చాలా ఎక్కువ అన్నాడు కుమార్. సిద్ధార్థ్ నవ్వుతూ వాణ్ణే చూస్తుంటే, ఎందుకలా చూస్తున్నారు? నాకు దిష్టి తగులుతుంది. అబ్బో, మేం చికెన్ తింటున్నాం, నువ్వు తినే పులిహోరకి మేం దిష్టి పెడతామా? మీ బిర్యానీ కంటే మా అమ్మ చేసిన పులిహోర చాలా బాగుంటుంది అని కంప్లీట్ చేసి మళ్ళీ నీటుగా సర్ది పెట్టుకున్నాడు. బ్యాగ్ తగిలించుకుని నేనింటికెళ్ళాలి. సిద్ధార్థ్ నాప్కిన్తో చేయి తుడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చొని, చెప్పు, ఇంకెప్పుడైనా మాతో ఇలాంటి వేషాలు వేస్తావా అని అడిగితే కోపంగా చూస్తున్నాడు శౌర్య. చెప్పరా, నిన్నే అడిగేది. నువ్వింటికెళ్ళాలి అంటే మేం చెప్పినట్టు వినాలి. చెప్పు, ఇంకోసారి ఇలా చేస్తావా? కోపాన్నంతా దాచుకుని ఇప్పుడు వాళ్ళ మీద ఎగిరితే తను ఇంటికి వెళ్లడేనని అర్థమై తల అడ్డంగా ఊపాడు శౌర్య. చేతులు కట్టుకో. ఆహా, గట్టిగా కట్టుకో అనగానే చచ్చినట్టు చేతులు కట్టుకున్నాడు. చెప్పు, ఐఎమ్ సారీ అంకుల్, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, అసలు మీ జోలికే రాను, ఎక్కడ కనిపించినా నవ్వుతూ విష్ చేస్తాను, రివెంజ్లంటూ ప్లాన్ చేయను అని మీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పు అన్నాడు సిద్ధార్థ్. నేను చెప్పను. చెప్పకపోతే నీవెక్కడి నుండి కదలవు. బెదిరిస్తున్నారా? చిన్నపిల్లాన్ని హెరాస్ చేసినందుకు మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చా, ఇచ్చుకో, ఎవడొచ్చి ఏం పీకుతాడో చూస్తాను. ఇప్పుడు మాత్రం నువ్వు నేను చెప్పినట్టు చెప్పకపోతే మీ ఇంటికి పంపడం అన్నది జరగదు. ముందు నేను ఇంటికి వెళ్ళని, అప్పుడు మీకు స్పాట్ పెట్టకపోతే నా పేరు శౌర్యనే కాదు అనుకొని సిద్ధార్థ్ చెప్పమన్నట్టే చెప్పాడు శౌర్య. గుడ్, ఇంకెప్పుడు ఇలాంటి రివెంజ్లు ప్లాన్ చేయకు. పద వెళ్దాం. రేయ్, మీరు కూడా వస్తారా? మా కోపిక లేదులే కాని నువ్వెళ్ళు అనడంతో శౌర్యని తీసుకుని స్కూల్ దగ్గరికి బయలుదేరాడు సిద్ధార్థ్. స్కూల్ దగ్గర శౌర్యని డ్రాప్ చేసి, అదిగో నీ స్కూల్ వ్యాన్, కామ్గా వెళ్ళి కూర్చో, అంతేకాని ఎక్స్ట్రాలు చేయకు అని సిద్ధార్థ్ అంటే తన వైపే కోపంగా చూసి నడుస్తూ, డైనోసర్ అంకుల్, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను అని తిట్టుకుంటూనే వ్యాన్ ఎక్కాడు. వ్యాన్ స్టార్ట్ అయ్యే వరకు సిద్ధార్థ్ అక్కడే ఉంది కార్ని రివర్స్ చేసుకున్నాడు. సిద్ధార్థ్ ఆఫీస్కి రాగానే, ఈరోజు ఫైల్స్ అన్నీ తొందరగా క్లియర్ చేసేయండి, ఏవీ పెండింగ్ పెట్టకండి అని వెంకీ అంటుంటే, డాడ్ కొద్ది రోజులు బెంగళూరు విజిట్ చేయడానికి వస్తానన్నారు, బీ కేర్ఫుల్. ఓకేరా, నేను చూసుకుంటాను. ఇంతలో ఏడుస్తూ సిద్ధూ అంటూ వచ్చి హగ్ చేసుకుంది సోనా. సోనా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావంటూ దూరం జరపగానే తెల్లటి బుగ్గలు బూరెల్లా పొంగిపోవడం చూసి, ఏయ్, నీ చీక్స్ ఏంటి అలా అయిపోయాయి? ఆ శిఖర నన్ను కొట్టింది. ఏంటి, శిఖర నిన్ను కొట్టిందా? అవును, కొట్టేంతలా నువ్వేం చేశావు? నేనేం చెయ్యలేదు సిద్ధు, అందరితో సరదాగా ఉన్నట్టే తనతో కూడా ఉందామనుకున్నాను. సోదంతా ఆపి ముందేం జరిగిందో చెప్పు అని సిద్ధు కోపంగా అడిగితే, ఏం జరిగిందో చెప్పడం మొదలెట్టింది సోనా. నీ పేరేంటి అని శిఖర అడిగితే, వర్క్ చేర్పించడానికి నా పేరుతో పనేంటి అని ఆటిట్యూడ్గా చెప్పింది సోనా. సీరియస్గా చూస్తూ, నా దగ్గర ట్రైన్ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నా గురించి నీకు పూర్తిగా తెలీదు అంది. ఏంటి బెదిరిస్తున్నావా? నేనెవరినో తెలుసా? మీ ఎండీకి బెస్ట్ ఫ్రెండ్ని. అంతేకాదు, ఈ కంపెనీ చైర్మన్ శరత్ అంకుల్ మాకు చాలా క్లోజ్. అయితే నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి, నా ముందు తల దించుకునే ఉండాలి, తలెత్తకూడదు, నేనేమన్నా ఆ ఊ అని మాత్రమే అనాలి అని శిఖరకి యాటిట్యూడ్గా ఆన్సర్ ఇస్తుంటే, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఏమనాలి అని సీరియస్గా అడిగింది శిఖర. అదేంటంటే అని సోనా చెప్పబోతుంటే శిఖర లాగిపెట్టి కొట్టడం, ఏదో చెప్పబోతున్నా సోనా తన నోరు తెరుచుకొని గట్టిగా అరవడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ ఊని అలా నాకు తెలీదులే, అందుకే నీతో ప్రాక్టీస్ చేయిస్తున్నా. నన్నే కొడతావా అంటూ ఏడుస్తుంటే, ఆపు అని గట్టిగా అరిచింది శిఖర. ఆపు అని గట్టిగా అరవగానే టక్కుమని నోరు మూసేసింది. ఇంకోసారి నా ముందు నీ నోరు లేపావనుకో జాగ్రత్త. ఎండీ నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, నీ మామ చైర్మన్ అయినా నేను శిఖర. నేను చేసిన డ్యూటీకి మాత్రమే నాకు శాలరీ ఇస్తారు, కాబట్టి నీకు వంగి వంగి రెస్పెక్ట్ ఇస్తానని నా నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు, అర్థమైందా? అయిందన్నట్టు తలూపుతూ, సిద్ధు రానవు, నీ పని చెప్తాను అంటూ గట్టిగా అనుకుంది.
సోనా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా ఫన్నీగా ఉంది కదా. ముఖ్యంగా శౌర్య సిద్ధుల మధ్య సీన్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది, చాలా నవ్వొచ్చింది నాకైతే. మరి మీకెలా అనిపించింది? అలానే సోనాని ఈడ్చిపెట్టి కొట్టింది శిఖర. అంతే మరి, ఫైర్ ప్లాంట్తో కామెడీలు చేస్తే ఇలానే ఉంటుంది. మరి సిద్ధు ఊరుకుంటాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో శిఖరన్ ఏం చేస్తాడో చూద్దాం. అలానే మన బుడ్డోడు కూడా అంత ఈజీగా వదలడు, వాడేం ప్లాన్ చేస్తాడో కూడా తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.